చాలా సంవత్సరాల నుంచి నీ సినిమాలు చూసి నీ మీద అడ్మిరేషన్ ఉన్నా కానీ బాలకృష్ణ గారు 100వ సినిమా క్రిష్ అనగానే బాలకృష్ణ గారు ఏంటి, ఆయన మాస్ ఇమేజ్ ఏంటి, ఆయన లౌడ్ యాక్షన్స్ కానీ జనాలకి ఆయన ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు, ఆ ఇమేజ్కి క్రిష్ తీసిన సినిమాలకి క్రిష్ సెన్సిబిలిటీస్కి అసలు ఏమాత్రం పొంతం లేదు. అసలు ఏంటిది ఇంత బ్యాడ్ కాంబినేషన్ ఏంటి అని అనిపించింది చాలామందికి లాగే నాకు కూడా. ఓపెన్గా చెప్తున్నాను. తర్వాత మొదలైన తర్వాత చాలా రోజులకి సాయి గారు వచ్చి క్రిష్ చెప్పండి, ఎమోషన్స్ చాలా బాగున్నాయండి, ఇలా మదర్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి, హిట్ అయిపోద్దని డౌట్ వచ్చేస్తుందండి అని చెప్తే అప్పటి నుంచి నెమ్మదిగా సినిమా మీద పాజిటివ్ యాటిట్యూడ్ రావడం. ట్రైలర్ చూసి మైండ్ బ్లోయింగ్, ఇంకా తర్వాత చెప్పక్కర్లేదు ట్రైలర్ దగ్గర నుంచి. బట్ ఈ సినిమా పోయింది అనుకున్న, అనౌన్స్ చేసిన వెంటనే పోయింది అనుకున్న అనేక మందిలో నేను కూడా ఉన్నాను. బట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రూవింగ్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. 99 సినిమాలు చేసిన ఒక టాప్ హీరో, పెద్ద సూపర్ స్టార్కి అన్ని సినిమాల కన్నా పెద్ద హిట్ ఇచ్చినందుకు, ఆయన చేసిన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినందుకు. యూఎస్లో అసలు $1 million ఎప్పుడైనా చేస్తుందా బాలకృష్ణ గారి సినిమా అనుకున్నది, ఇప్పుడు $2 million పరుగు పెట్టేసినందుకు బిగ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.